అధికారంలో ఉన్నప్పుడు అంత అద్భుతంగా ఉందని చూపించడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమీ లేదని చెప్పడం అన్నటువంటిది సహజం. ఇది రాజకీయ పార్టీలకే కాదు, వాళ్ళ అనుకూలంగా ఉన్న పత్రికలకు కూడా. తాజాగా సాక్షి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత, మందుల సరఫరా మీద దృష్టి పెట్టని కూటమి ప్రభుత్వం. ప్రతి బోధనాసుపత్రుల్లో 100 కంటే ఎక్కువ రకాల మందుల కొరత, కనీసం కాటన్ గ్లౌజులు, కాన్యులాలు కూడా లేక ఇబ్బందులు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇందులో ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారికి అందించే చికిత్సల ఆధారంగా జిల్లా బోధనాసుపత్రుల్లో 608 రకాల మందులు, 372 సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్లు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రం జిల్లా బోధనాసుపత్రిలో 100కు పైగా రకాల మందులు లేవు. చాలా ఆసుపత్రుల్లో కనీసం గ్లౌజులు, కాటన్ ఐవీ క్యాన్సుల, అనస్థీషియా కోసం వాడే స్పైనల్ నీడిల్స్, శస్త్రచికిత్సలకు క్షతగాత్రులకు కుట్లు వేయడానికి మెటీరియల్ కూడా అందుబాటులో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ CDCలు ఉన్నాయి. వీటిల్లోనే డ్రగ్స్, సర్జికల్స్ లేవని, ఇండెంట్ పెడదామంటే నిత్యావసరమైన కొన్ని రకాల మందులు కూడా చూపించడం లేదని ఆసుపత్రిలోని ఫార్మసిస్టులు వాపోతున్నారు అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇది ఎంతవరకు వాస్తవమో సత్యకుమార్ యాదవ్ గారు చెప్పాలి. అసలు దీనికి కారణం ఎవరన్నది కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంకా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం బడ్జెటే పెట్టాల. అట్లాంటప్పుడు ఈ కొరతకి ఈ ప్రభుత్వాన్ని కారణం ఎట్లా అవుతుంది? జగన్ ప్రభుత్వాన్ని కారణం అవుతుంది కదా. జగన్ ప్రభుత్వంలో ఇచ్చినవి ఉండాలి కదా. ఈ 2 నెలల్లోనే ఎట్ట అయిపోతాయి అంటే అంత తక్కువగా ఇచ్చారా, అంత అత్యవసరంగా ఇచ్చారా అంటే తప్పు తమ మీద పెట్టుకుని ఇటు పక్కకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.